హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధు బ్లాగ్స్. మండుటి ఎండలో ఇసుక మీద నడవడానికి వెళ్తున్నాను. వైజాగ్ వచ్చాను కదా, సో ఇక్కడున్న బీచెస్ కానీ విజిటింగ్ ప్లేసెస్ కానీ అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఈ రూట్లో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఋషికొండ బీచ్కి. పాత రూట్ నేను తీసుకోలేదు. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ టు సీ ద వాటర్ లైక్ దిస్. ఐ am వెరీ హ్యాపీ టు టేక్ దిస్ రూట్ టుడే. ఈ రూట్ మీరు తీసుకోవాలి అనుకుంటే గాయత్రి కాలేజ్కి ఆపోజిట్లో ఉన్న కొత్త రోడ్ తీసుకోవాలి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్. ఇప్పుడు మనం వైజాగ్ బీచ్కి వచ్చాం. చూసారా ఎంత బాగుందో. సముద్రపు అలలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ లొకేషన్ యొక్క బ్యూటీ మీకు చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్లో ఈ హిల్ పైన ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరు విహార్. ఏపీ టూరిజం వాళ్ళ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లక్కీ పీపుల్ యూనో. ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తున్న వీడియో అయితే ఋషికొండ పార్కింగ్ నుంచి. ఇక్కడ కూడా వాటర్ స్ట్రెచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బేసికల్గా ఈ బీచ్లో ఇంతకుముందు అయితే వాటర్ రైడ్స్ ఎక్కువ ఉండేవి అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగా అయ్యేవి. ఇట్ వాస్ క్వైట్ హాట్ అవుట్ సైడ్ దేర్, బట్ దెన్ ఈ వాక్ నేను మిస్ అవ్వలేను. దిస్ వ్యూ ఇంత దగ్గర నుంచి ఐ వాజ్ జస్ట్ ఫీలింగ్ ఇట్. కొంచెం దూరం వెళ్ళి ఎండ కదా. విశాఖపట్నం టూర్ స్టార్ట్ అయింది. అవ్వడానికి నేను పుట్టి పెరిగిన ఊరే, కానీ ఇప్పుడు ఉండే జాబ్ స్కెడ్యూల్స్ వల్ల ఎప్పుడో ఒకసారి రావడం అవుతుంది. 24 hours వైజాగ్ వస్తే చాలా అందమైన ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేయడానికి మీకు కొన్ని ఆప్షన్స్ నేను చూపిస్తాను. యూ కెన్ గో వాచ్ దిస్ బీచెస్, క్లిక్ ఫొటోస్. చాలా అందంగా వస్తాయి, బ్రైట్ ఫొటోస్ వస్తాయి. ఐ am ఆల్సో క్లికింగ్ ఫ్యూ ఫొటోస్. అవి కూడా నేను వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మీ టిల్ ది ఎండ్ సో దట్ యూ డోంట్ మిస్ ఆన్ వాట్ ప్లేసెస్. మీకు డిస్క్రిప్షన్లో అన్ని ప్లేసెస్ని మెన్షన్ కూడా చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్ మీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్న రూట్ ఉంది కదా, ఐటీసెస్ దారి అనమాట. ఇది నైస్ లొకేషన్ ఫర్ దీస్ ఎంప్లాయీస్. ఈరోజు మా వదిన నాకు హెల్ప్ చేస్తుంది బ్లాగ్కి. వి బోత్ ఆర్ డ్రైవింగ్. మాస్క్స్, శానిటైజర్స్, అంబ్రెల్లాస్ అన్నీ మోసుకొని తిరుగుతున్నాం బికాజ్ ఇట్స్ నాట్ సేఫ్ టు గెట్ ఇన్ టచ్ విత్ టూ మెనీ పీపుల్. సో కొంచెం దూరంగా ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే నేను రికార్డ్ చేయబోతున్నాను. స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. బిఫోర్ దాట్, సబ్స్క్రైబ్ టు సింధు బ్లాగ్స్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ ఎంజాయ్ దిస్. సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. తొట్లకొండ అని ఒక హిల్ ఉంది. దిస్ లొకేషన్ ఇస్ ఆల్సో ఫేమస్ ఫర్ సన్ రైజ్ అండ్ షూట్స్. తొట్లకొండ ఆపోజిట్ ఒక చిన్న పార్కింగ్ ఏరియా ఉంది. అక్కడి నుంచి ఈ వ్యూ సచ్ అ బ్యూటిఫుల్ వన్. జూమ్లో చూడండి. వీ హ్యావ్ దీస్ పీపుల్ గోయింగ్ ఫర్ ఫిషింగ్. ఈ ఫిషింగ్ అనేది వన్ మోస్ట్ ప్రామినెంట్ థింగ్ వైజాగ్లో. ఫిషర్మెన్ ఆల్ రెస్పెక్ట్. నాకైతే చాలా రిస్క్ అనిపిస్తుంది అలా వెళ్ళడం, బట్ ఇన్కమ్ కోసం వీళ్ళు చాలా కష్టపడతారు. మూవింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. బీచెస్ దగ్గర పొల్యూషన్ లేకుండా క్లియర్ వాటర్, క్లియర్ స్కై, నో పొల్యూషన్, డస్ట్ అన్నీ తగ్గి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ వైజాగ్లో. మా చిన్నప్పుడు అయితే చాలా పాపులేషన్ ఉండేది. బీచ్ అంటే like you're living here but still you want to see beaches every day. You're just living with the water.
దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఇయర్లీ 2-3 టైమ్స్ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. మై ఇన్-లాస్ ఆర్ హియర్. ఐ స్పెండ్ లవ్లీ టైమ్ విత్ దెమ్. ఇలా నన్ను ఎంటర్టైన్ చేయడానికి పాపం కష్టపడి ట్రావెల్ చేసి ఎండల్లో డ్రైవ్ చేస్తున్నారు. హాయ్. When you're coming back from Rushikonda via Tenetti Park, రీచ్ అవ్వక ముందే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ కర్వ్ అన్నమాట. దట్ వ్యూ ఆఫ్ ద బీచ్ యూ కెన్ జస్ట్ స్టేర్ ఫర్ అవర్స్. ఇసుక పైకి ఎగరేస్తే కింద పడలేనంత జనం ఉండేవారు బీచ్లో. పీపుల్ యూస్ టు గో క్రేజీ టు గో ఫర్ దిస్ వ్యూ, టు జస్ట్ గెట్ ఇన్ టు ద వాటర్. అంత పాపులేషన్ ఉండేది. బట్ నౌ సీ nature's way of taking a break. So right now going back home. నేనైతే ఒక వీడియోతో అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ వన్ సైడ్ ఆఫ్ ద బీచెస్ కవర్ చేయడానికి వీఆర్ జస్ట్ అవుట్ ఆఫ్ ఎనర్జీ రైట్ నౌ. వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. వీఆర్ గోయింగ్ టు వ్లాగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బీచెస్. హార్బర్ అనేది ఎలా ఉంటుంది, ఫిషెస్, ఫిషింగ్, ఎవ్రీథింగ్, దేర్ వరల్డ్. Please wait for part 2. Wait for part 2 of this video. I am going to show you the harbor, fishing, boats. It pakka, like it's a different world that you are going to see with me.